హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 8 తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదర్శన మీ అందరికీ పేరున అందరికీ కూడా చాలా 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 ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. సో మీలో ఎవరికైనా సరే ఒరిజినల్ కరుంగలి మాల కావాలి అంటే పక్కన స్క్రోల్ అవుతుంది చూడండి, కరుంగలి మాలలు. సో బిగ్ బాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు కమ్యూనికేట్ అవ్వడం చాలా కష్టం. ఫేస్బుక్ మెసెంజర్లో ఎప్పుడైనా సరే కరుంగలి మాల పెడితే నా దగ్గర అవైలబుల్గా ఉంటే పంపిస్తా. ఇప్పుడైతే అవైలబుల్గా ఉన్నాయి కొన్ని. మీకు తొందరగా మీరు ఫేస్బుక్ మెసెంజర్లో హాయ్ అని మీ అడ్రస్, ఫోన్ నెంబరు అన్నీ పెడితే నేను మీకు పంపించగలుగుతా. సో దీని తర్వాత మీరు కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎందుకంటే మీరు పంపించి నేను తీసుకుని వచ్చి అవి 45 రోజుల దీక్షలో ఉంచి ఇదంతా కూడా ఉంటుంది. బిగ్ బాస్ కాబట్టి ఎప్పటికప్పుడు రీసైకిల్ అవుతూ ఉన్నాయి దీక్షలో, అందుకని చెప్పి వస్తున్నాయి. సో ఇంకా మనం ఫస్ట్ డే ఓటింగ్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఎవరు బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విన్నర్ ఎవరు అవ్వబోతున్నారు? వన్ డే ఓటింగ్లో చెప్పగలుగుతామా? చెప్పలేము, ఎందుకంటే టఫ్ ఫైట్ ఉంది ఇద్దరికి. మామూలు టఫ్ ఫైట్ కాదు ఇది. లాస్ట్ టైము నిఖిల్ గౌతమ్కి ఎట్లా అయితే అయిందో ఆ రేంజ్లో అవుతుంది టఫ్ ఫైట్. నిజంగా రాసి పెట్టుకోండి. చాలా సైట్లలో కళ్యాణ్ టాప్లో ఉంటే కొన్ని సైట్లలో తనుజ టాప్లో ఉంది. చాలా అంటే చాలా టఫ్ ఫైట్ అవుతుంది. 39% ఉంది కళ్యాణ్కి, టాప్లో ఉన్నాడు. 37% ఉంది తనుజాకి, టాప్ 2లో ఉంది. ఎంత పర్సెంట్ తేడా ఉందండి ఇద్దరికి? 2% తేడా. సో 39-32 ఇద్దరు కలిసి ఆల్మోస్ట్ ఒక 76%ని చేశారు, మొత్తం మీద డామినేట్ చేశారు ఇద్దరే. వీళ్ళిద్దరిలోనే విన్నింగ్ పర్సంటేజ్ అనేది ఉంది, విన్నర్ అనేది ఉంది. ఒకళ్ళు విన్నర్ ఒకళ్ళు రన్నర్ ఎవరు అవుతారు అనేది. 2% ఓటింగ్, జస్ట్ 2% ఓటింగ్. తనూజ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం త్వరపడండి, అలాగే కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే త్వరపడండి. సో ఇమ్మాన్యుయల్ అసలు రేస్లోనే లేడు, 12%లో ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు, రేస్లోనే లేడు. నేను ఇంకా ముగ్గురికి టఫ్ ఫైట్ 30-30-30 తిరుగుతుంది అనుకున్నా, లేదు అసలు రేస్లోనే లేడు. అసలు ఇమ్మాన్యుయల్ విన్నర్ అవుతాడని చాలామంది చాలా డెస్పరేట్గా హౌస్లో కూడా ఫిక్స్ అయిపోయి ఉంటారు. అయితే ఇమ్మాన్యుయల్ కావాలి లేదా కళ్యాణ్ కావాలి, లేడీ విన్నర్ ఒకవేళ నేనైతే అవ్వాలి, ఎందుకంటే హింట్లు ఇచ్చారు కదా ఈ సీజన్ లేడీ విన్నర్ అని. ఆది చెప్పాడు కదా ఛాన్సెస్ ఉన్నాయని. సో ఆ హోప్తో తనూజ మంచి కాన్ఫిడెన్స్తో ఉంది, నేనే టైటిల్ విన్నర్ అనే కాన్ఫిడెన్స్తో ఉంది. సో ఇప్పుడు కూడా జర్నీలు చేసేటప్పుడు నిన్న ఎపిసోడ్ అనాలిసిస్లో జర్నీలతో మాట్లాడేటప్పుడు నేను లేడీ విన్నర్ అయి వస్తా ఆ నాన్న కోసం అని చాలా క్లియర్గా చెప్పింది. ఇంకెవరు ఏమనుకున్నా సరే బయట ఐ డోంట్ కేర్ అని కూడా చెప్పింది. సో ఈ టైంలో తనూజాకి ఆల్మోస్ట్ ఫీమేల్ ఆడియన్స్ ఓటింగ్ అనేది బాగా వస్తుంది. అలాగే సీరియల్ వాళ్ళ కమ్యూనిటీ ఉంటుంది కదా, సీరియల్ కమ్యూనిటీ ఓటింగ్ అనేది చాలా బాగా పడుతుంది. 37% నేను అసలు ఊహించలేదు, ఎందుకంటే యునానిమస్గా కళ్యాణ్కి వెళ్ళిపోద్దేమో అనుకున్నా. ఒకవేళ కళ్యాణ్ 2 వీక్స్ అయింది కదా నామినేషన్స్లోకి రాక, సో మేబీ ఏమన్నా ఒకవేళ వెళ్ళినా 40+ తనుజాకి వెళ్ళిపోద్దేమో అని కూడా అనుకున్నా. బట్ ఇద్దరికి టఫ్ ఫైట్. అసలు 39% కళ్యాణ్ పడాలకి, 37% తనుజాకి. అంటే ఏ క్షణమైనా ఇలా అవ్వచ్చు. అసలు అఫీషియల్ ఓటింగ్ ఎలా ఉందో మనకు తెలియదు. ఈసారి నేను విన్నర్ ఎవరు అనేది చెప్పబోట్లే మీకు, ఓన్లీ పర్సంటేజ్లో చెప్తా. నా దృష్టిలో విన్నర్ ఎవరు అనేది చెప్తా మీకు. నేను ఆల్రెడీ ఎప్పుడో చెప్పా, చాలా కాలం క్రితమే చెప్పా, మేబీ ఇలాగే ఉంటే విన్నర్కి వెళ్ళిపోద్ది గ్యారంటీ అని. బట్ కళ్యాణ్ మాత్రం బాగా ఎలివేషన్ చూసుకుంటూ వచ్చాడు. ఎస్పెషల్లీ ఎక్కడంటే ఫ్యామిలీ వీక్ కళ్యాణ్కి బాగా ప్లస్ అయింది. మామూలు ప్లస్ కాదు, అది ఒక రేంజ్ ప్లస్ వెళ్ళిపోయింది. సో ఆ ఎమోషన్ అనేది వాళ్ళ మదర్ రావడం, ఎమోషనల్ అయిపోవడం, ఇంత మిస్ అయ్యావను ఫ్యామిలీని అనడం, అసలు దూరంగా పెరగడం, తర్వాత మీకు వాళ్ళ ఫాదర్ రావడం. వాళ్ళ ఫాదర్ నాన్న నిజాయితీగాడు, న్యాయంగాడు, కప్పు వచ్చినా రాపోయినా నీతిని నమ్ముకో అని ఎప్పుడైతే అన్నాడో, మాట్లాడాడు తనతో, ఆడియన్స్ కనెక్ట్ అయిపోయారు. ఒక ఫాదరు సన్ను మాట్లాడుకోక చాలా కాలం అయింది, బిగ్ బాస్ షో వల్ల మాట్లాడుకున్నారు అంటే ఆ బాండింగ్ కానీ ఆ ఎమోషన్ కానీ అందరూ ఫీల్ అయ్యారు. జనరల్ ఆడియన్స్ అందరూ కూడా ఫీల్ అయ్యారు. ఆ ఫీలింగ్ ఎలివేషన్తో కళ్యాణ్ అలా వెళ్ళాడు. బట్ గత 2 వారాలుగా నామినేషన్లోకి రాకపోవడం వల్ల ఓటింగ్ పర్సంటేజ్ అనేది మనం చెప్పలేకపోయాం. కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా 39%తో టైటిల్ రేస్లో ముందున్నాడు. అబ్బా నెంబర్ 1 కళ్యాణ్ పడాలా.
ఫ్యాన్స్ రెచ్చిపోండి, నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు, 39%తో ఉన్నాడు. జస్ట్ తనూజ 36%తో ఉంది. సో ఇమ్మాన్యుయల్ అయితే రేస్లోనే లేడు, 12%. అలాగే నెక్స్ట్ డీమోన్ పవన్ 7%, చెప్పినా చెప్పపోయినా అనవసరం. సంజన 5%. సో మేబీ టాప్ 5 ఎలిమినేషన్ జరిగేటప్పుడు, టాప్ 5ను ఎలిమినేట్ చేసేటప్పుడు ఫస్ట్ ఎలిమినేషన్ సంజనానే చేసే ఛాన్సెస్ ఉన్నాయి. చాలు, ఎనఫ్ అనుకుంటుంది. ఎనఫ్, మనం టాప్ 5కి వచ్చాం, నెక్స్ట్ సీజన్లో మళ్ళీ వస్తా, కప్పు కొడతా అనే డైలాగులు కూడా వచ్చినాయి. మేబీ ఏమన్నా మరి నెక్స్ట్ సీజన్కి కూడా ట్రై చేసి తను వేరే రేంజ్లో గేమ్ ఆడి కప్పు కొట్టిద్ది అని చూద్దాం. అలాగే డీమోన్ పవన్ ఎక్స్పెక్ట్ చేయడు 4th పొజిషన్లో ఎలిమినేట్ అయిపోతే మాత్రం డెఫినెట్గా షాక్ తింటారు. ఇమ్మాన్యుయల్ కానీ, కళ్యాణ్ కానీ, తనుజ కానీ. అర్రే టాప్ 1 to 3లో ఉంటాడు అనుకున్నావే అనుకుంటారు. బట్ ఇమ్మాన్యుయల్ పొజిషన్ అనేది తెలీదు, ఏంటి తనకు తెలీదు. యాక్చువల్గా విన్నర్ ఆర్ రన్నర్ అనే ఒక ఎక్స్పెక్టేషన్లో ఉంటాడు, లేదంటే మేబీ 3rd పొజిషన్ వచ్చినా పర్లేదు అనుకోవచ్చు. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి చాలామంది కళ్యాణ్ పడాలకి అలాగే తనూజాకి పెట్టారు, ఇమాన్యుయల్కి తక్కువే పెట్టారు. బట్ ఇమాన్యుయల్ కామన్గా టాప్ 5లో పెట్టారు, 1-2 పొజిషన్లో పెట్టలా. సో 1-2 పొజిషన్లో ఆ ఎక్స్పెక్టేషన్ అనేది కొంచెం తగ్గింది ఇమాన్యుయల్కి. బట్ ఇమాన్యుయల్ నాకు తెలిసి 100% టైటిల్ విన్నరు, ఏది వెళ్ళాలి ఆ రేంజ్కి. బట్ తన గేమ్ ఎక్కడో తను రిగ్రెట్ అయినప్పుడు వీకెండ్ ఏదైతే చెప్పాడో ఆ స్లిప్ అనేది కళ్యాణ్కి ఇచ్చి ఉండాల్సింది కాదు, కళ్యాణ్ తనూజాని నామినేట్ చేస్తాడు అంటే అది మంచి పాయింటే చెప్తాడు. ఆ పాయింట్ ఏంటో వెయిట్ చేద్దాం, జనాలకు కూడా తెలియాలి కదా అని తను ఏదైతే ఉద్దేశంతో ఇచ్చాడో అది బ్యాక్ ఫైర్ అయింది, మిస్ఫైర్ అయింది. అదేమైంది, కట్ చేసే ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ ఆడినట్టు అయింది. సో అక్కడి నుంచి ఓటింగ్ డ్రాప్ అవుతా ఉంది, నామినేషన్లో రాకపోవడం మైనస్. సో అందుకని చెప్పి ఇమాన్యుయల్కి ఓటింగ్ అనేది చాలా తగ్గింది. ఇంకా డీమోన్ పవన్ అసలు లాస్ట్ వీకే ఎలిమినేట్ అవ్వాలి, ఎందుకు ఉంచిందో బిగ్ బాస్ టీంకే తెలియాలి. మరి తర్వాత సంజన ఉంది. సో కళ్యాణ్ పడాలా ఇప్పుడైతే టాప్ 1లో అయితే కొనసాగుతున్నాడు ఫస్ట్ డే ఓటింగ్లో. ఇదేంటి మనం ఎలక్షన్ ఓటింగ్ అనేది చెప్పినట్టు కౌంటింగ్ మొదటి రౌండ్లో అన్నట్టు ఫస్ట్ డే ఓటింగ్లో కళ్యాణ్ పడాలా అయితే టాప్లో ఉన్నాడు. 39%, 37% పెద్ద డిఫరెన్స్ కాదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇది అన్అఫిషియల్ ఓటింగ్ కాబట్టి. నేను ఇంకా కొన్ని ప్లాట్ఫామ్స్ మీద కలెక్ట్ చేశాను, కొన్ని అసలు ఓటింగ్ పోల్స్ పెట్టలా, మీరు నమ్ముతారా, కొన్ని చోట్ల అసలు పెట్టలా. సో అందుకని నేను చూస్తున్నాను, మన ఛానల్లో కూడా ఓటింగ్ పోల్ పెడదాం, ఇప్పుడు పెడతాను. మన ఛానల్లో కూడా ఓటింగ్ పోల్ పెడతా, చూడండి. కమ్యూనిటీలో మీరు కూడా ఎవరు టైటిల్ విన్నర్ అవుతారు అనేది మన కమ్యూనిటీలో కూడా, న్యూస్ 8 తెలుగు ఛానల్ కమ్యూనిటీలో కూడా ఓటేయండి. ఓకే, సో మీకు నచ్చిన ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, ఎందుకు ఈ సీజన్ టైటిల్ విన్నర్ కొట్టాలి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో దిస్ ఇస్ పరిటలమూర్తి సైనింగ్ ఆఫ్, బై బై.